హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నానండి. ఈ బ్లౌజు కట్ వర్క్ పెట్టమన్నారు. కట్ వర్క్ బ్లౌజు కట్ చేస్తున్నానండి. బోట్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. బోట్ నెక్ డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదైతే కస్టమర్ పంపించారు. ఈ విధంగా కట్ వర్క్ పెట్టి ఇలా డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు ఈ విధంగా బ్లౌజు కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అయితే నేను బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వీళ్ళది మెజర్మెంట్స్ పొడవు అయితే 16.5, నడుము లూజు 33, చెస్ట్ లూజు 21.5, చంక రౌండ్ 8.5, హ్యాండ్ పొడవు వచ్చి 10.5, హ్యాండ్ లూజ్ వచ్చి 7, పావు తక్కువ 7 అండి. అలాగే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 16.5, నెక్ బ్యాక్ నెక్ వచ్చి 5, ఫ్రంట్ నెక్ వచ్చి 5.5 అండి. ఈ మెజర్మెంట్స్ చొప్పున ఇప్పుడు మనమైతే బ్లౌజ్ కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ కోసం చూడండి, ఇలా క్లాత్ ఇలా ఉంది కదా, ఇది ఓపెన్స్ అండి. ఓపెన్స్ ఈ విధంగా క్లోజింగ్ వైపు ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసుకొని ఇప్పుడు ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం. ఎడ్జీలు సమానంగా ఉన్నాయండి. సో ఖర్చు కోసం మనమైతే కట్ వర్క్ పెడుతున్నాం కదా, అందుకోసం కట్ వర్క్ కోసం ఇదైతే. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచీలండి. హ్యాండ్ పొడవు 10, ఖర్చుకి 1/2 ఇంచి. సేమ్ ఇదే ఆపోజిట్లో కూడా పెట్టుకుందాం. 10 ఇంచీలు 1/2 ఇంచి ఖర్చుకి. ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని వచ్చి 3.5కి పెట్టుకుందామండి. 3.5కి హ్యాండ్ డౌను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇది లూజ్ వచ్చి 9.5 ఇంచులు ఉందండి. 10 ఇంచులు ఉంది, సరిపోద్ది. ఇప్పుడైతే పావు తక్కువ 7, ఖర్చు కోసం 1.5 ఇంచు ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి టేపు 8.5కి ఇలా పెట్టుకుని క్రాస్గా ఇలా ఇక్కడ డ్రా చేసుకోవాలి. డౌన్లో ఇక్కడ 1.5 ఇంచు ఖర్చుకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొలుసుకుంటే మనకి 8 ఇంచులు వస్తుంది. ఇలా కొలుసుకుంటే 8.5 ఈ విధంగా కొలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడి నుంచి లైట్గా ఈ విధంగా లోతు అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడి నుంచి రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకుందామండి. లోతు కోసంగా 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచుకి మార్క్ చేసుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ ఇలా పెట్టేసుకుని సెంటర్లో టేప్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి అనేది ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి 1/2 ఇంచుకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇంచి దగ్గరికి ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ మరలా ఇలా కలిపేసుకోవాలి. హ్యాండ్ ఎలా వచ్చిందో హ్యాండ్ అనేది
ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. కొలతలు అనేవి ఈ విధంగా పర్ఫెక్ట్గా వేసుకుని కట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ముడతలు రాకుండా హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చాలా నీట్గా ఇలా ఓపెన్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనం లోతు డ్రా చేసుకున్నామో ఆ లోతు అనేది ఈ విధంగా మనం ఇంచి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా కలిపేయాలి. చూసారా, ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలా వచ్చింది కదా, ఇలా రావాలండి హ్యాండ్ అనేది. ఇక్కడైతే మనం పీసులు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకొని, పొడవైతే 16.5 అండి. 16.5 ఖర్చుకి హాఫ్ ఇంచి, సో 17 ఇంచీలు. అదే 17 ఇంచీలు ఆపోజిట్లో కూడా పెట్టుకుందాము. ఇలా పెట్టుకుని లైన్ డ్రా చేసుకుందాము. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత వచ్చి 33 ఇంచీలు, 33 ఇంచీలు 4తో ఇక్కడ నడుము లూజు 33 ఇంటూ 4 4తో మల్టిపుల్ చేసుకోవాలండి. 33 ఇంచులు 4తో మల్టిపుల్ చేసుకుంటే చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. 16.5 మరలా టేప్ ఇలా పెట్టుకొని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 8.5 వచ్చింది. 8.5 ఇంచీలు ఇక్కడ డ్రా చేసుకోవాలి. 8.5 ఇంచీలు బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇంచి, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చి 16.5 అండి. 16.5 మనం టేప్ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా చూసుకుంటే మనకి, సో నేను 8 ఇంచులకైతే ఫుల్ షోల్డరు పెడుతున్నానండి. ఫుల్ షోల్డరు 8 ఇంచులకి పెడుతున్నాను. అదే 8 ఇంచులు ఇలా కింద కూడా 8 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. అదే చంక డౌను, అదే 8 ఇంచులు చంక డౌన్ కూడా పెట్టుకోవాలి. ఇలా 8 ఇంచులకి ఫుల్ షోల్డర్ వచ్చి 8 ఇంచులు, 8 ఇంచులు చంక డౌన్ కూడా 8 ఇంచులకే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చి 43 అండి. చెస్ట్ లూజు 43లో హాఫ్ 21.5, 21.5లో హాఫ్ 10.5, 10.5కి ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకే,
ఇక్కడ అనేది డ్రా చేసుకోవాలి. చంక డౌను ఇలా అనేది డ్రా చేసుకోవాలి. ఇదే 8 ఇంచులు డౌన్ కూడా 8 ఇంచులు వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇది లైన్ కరెక్ట్గా రావడం కోసమేనండి. ఇలా డ్రా చేసుకొని ఖర్చుకి ఇంచున్నర డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ కార్నర్లో ఇలా ఒక గీత తెచ్చుకొని డ్రా చేసుకోవాలి. ఇంచుంపావు ఇంచున్నరకి డ్రా చేస్తున్నాను. పెద్దది కదండి, చూద్దాము చంక వస్తుందో లేదో. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చి 8.5 రావాలండి. ఖర్చు విడిచిపెట్టేసి కొలుసుకోవాలి. కొలుసుకునేటప్పుడు 8.5కి పావు తక్కువ 9 వచ్చిందండి. ఇది పావు తక్కువ 9 వచ్చింది. ఇక్కడ మనం ఒక పావించి షోల్డర్ డౌన్ దింపుకుంటాం కాబట్టి మనకి ఇది సరిపోద్దండి. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 5 ఇంచులకి బ్యాక్ 5 ఇంచులు పెడుతున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఇది ఇంచుంపావుకి డ్రా చేసుకుందాము. ఇలా బోట్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఇది కట్ వర్క్ కదండి, నెక్ అయితే కట్ చేయటం లేదు. మామూలుగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్టే పెడుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్కించుకోవాలి. ఇలా టక్కించుకుని ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 8.5కి పావు ఎక్స్ట్రా వచ్చింది కదండి. మనం షోల్డర్ అనేది ఇలా ఒక పావు ఇంచుకి డౌన్ చేసుకుందామండి. ఇలా డౌన్ చేసుకుంటే బోట్ నెక్ కుట్టుకునేటప్పుడు షోల్డర్ దగ్గర ఎత్తుగా అనేది లేకుండా డౌన్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫిట్టింగు. అలాగే ఇక్కడి నుంచి పావించి మరలా డౌన్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పావించి నేను ఎలా డౌన్ చేశానో ఇలా డౌన్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. బోట్ నెక్కి అయితే చంక వైపు, మామూలు నెక్కి అయితే నెక్ వైపు డౌన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కొలుద్దామండి. 8.5 అనేది రావాలి కదా, చూసారా కరెక్ట్గా వచ్చింది కదా 8.5. ఒక్క గీత తేడా వచ్చింది ఫ్రెండ్స్, అయినా ఏం పర్వాలేదు, అది కరెక్ట్గా వచ్చిందండి. గీత కూడా తేడా లేదు. ఇలా మనకి కొలత అనేది ఇలా రావాలి. బ్యాక్ దాట్ కోసం ఇంచి పెట్టుకున్నాం కదా, ఆ ఇంచి అనేది ఈ విధంగా టేప్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఇది లైన్ డ్రా చేసుకోవాలి. ఇది 16.5 అండి. బ్లౌజ్ పొడవు 16.5 కదా.
నేనైతే 5 ఇంచులు పెడుతున్నానండి. 5.5 కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే 5 ఇంచులకి పెడుతున్నాను. ఈ 5 ఇంచులు అనేది ఈ విధంగా డ్రా బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.